గత 30 సంవత్సరాలుగా గిరిజన సమస్యల మీద, సామాజిక సమస్యల మీద తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు ముఖ్య సంజీవ్ నాయక్ గారిని ఈ నెల జనవరి 31 తారీఖున తెలంగాణ నిరుద్యోగుల సింహగర్జనకి ముఖ్య అతిథిగా రావాలని చెప్పేసి ఆహ్వానిస్తూ ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణని అన్నగారి చేతి మీద నుంచి చేపించాలని చెప్పేసి మేము ఇక్కడ వారి యొక్క మద్దతు కోసం ఇక్కడ రావడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినా కూడా ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయని పక్షంలో 30 సంవత్సరాలుగా గిరిజన సమస్యల మీద, సామాజిక సమస్యల మీద, ముఖ్యంగా తెలంగాణ సాధించడంలో, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ భుక్య సంజీవ్ నాయక్ అన్న గారిని జనవరి 31 తారీఖున తెలంగాణ నిరుద్యోగుల సింహగర్జన అనే కార్యక్రమానికి సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు సంజీవ్ నాయక్ అన్న గారిని మేము ఆహ్వానించడానికి యొక్క పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇక్కడ వాళ్ళ దగ్గర వచ్చి వాళ్ళ యొక్క మద్దతు కూడగట్టడానికి ఇక్కడ వచ్చినాం. వారు గత 30 సంవత్సరాలుగా గిరిజన సమస్యల మీద, సామాజిక సమస్యల మీద, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంలో ముఖ్య పాత్ర పోషించి ఎన్నో ఉద్యమాలు చేసి ఆయన చేసినటువంటి సేవలు చాలా చిరస్మరణీయం. మేము ఆ రోజు ఈ జాబ్ క్యాలెండర్ నేను ఆ రోజు దీక్ష మొదలుపెట్టినప్పుడు వాళ్ళు చేసినటువంటి కృషి అనేది తెలంగాణ సమాజం మొత్తానికి తెలుసు. వాళ్ళు ఎంతో కష్టపడ్డారు, ఎంతో మద్దతు ఇచ్చినారు. కాబట్టి మేము కూడా ఆ రోజు దీక్ష ఎవరైతే మాకు దీక్ష చేసినప్పుడు ఎన్ని వర్గాలు, ఎన్ని శక్తులు అయితే మాకు ఏకమైనాయో అన్ని శక్తులను ఏకం చేయడం కోసం అందరినీ మద్దతు కూడగడుతూ ఈ జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ తలపెట్టినటువంటి యొక్క కార్యక్రమానికి ఈ తెలంగాణ సమాజంలో అన్ని వర్గాల నుంచి కూడా మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్న క్రమంలో వాళ్ళ యొక్క మద్దతు అనేది ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా నోటిఫికేషన్ రాని పక్షం రాలేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరి యొక్క శక్తి మాకు అవసరమని చెప్పేసి మేము అందరి యొక్క సంపూర్ణ మద్దతు ఉండాలని చెప్పేసి వాళ్ళని ముఖ్య అతిథులుగా రావాలని చెప్పేసి ఆహ్వానిస్తూ ఈ యొక్క కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి అన్నవారు కూడా ఒక 4 మాటలు మాట్లాడి మాకు మద్దతు ప్రకటిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. జై తెలంగాణ. నీళ్లు, నిధులు, నియామకాలు ఏదైతే ప్రధాన డిమాండ్ తోటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, వందల వేల ప్రాణాలు ఈ తెలంగాణ భూమి కోసం రక్తార్పణ చేసినామో, ఆ 3 డిమాండ్లను సాధించుకునే ఏకైక లక్ష్యంగా తెలంగాణ సాధించుకున్న ఆ యువతకే ఇవాళ నిరుద్యోగులకు తీరని అన్యాయం చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వం రాకముందు చిక్కడపల్లి లైబ్రరీలో కూర్చొని రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటను నిలబెట్టమని మాత్రమే ఇక్కడ నిరుద్యోగ సమాజం కోరుతున్నటువంటి పరిస్థితిని ఈ సందర్భంగా గుర్తిస్తూ ఉన్నాం. వాళ్ళు కొత్తగా అడుగుతున్నది లేదు, కొత్తగా కోరింది కూడా లేదు. మీరు ఇస్తా అన్న హామీనే మీరు ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అంతేకాదు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత సోదరుడు మోతిలాల్ నాయక్ గారు తన ప్రాణాన్ని ఫలంగా పెట్టి ఒక అద్భుతమైనటువంటి నిరుద్యోగుల కోసం గొంతుకగా నిలబడ్డ సందర్భంలో ప్రభుత్వం ఇచ్చిన మాట, ఆనాడు గ్రూప్ 2ను వాయిదా వేస్తున్న సందర్భంలో నాతో జరిపినటువంటి చర్చల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన మాట, భట్టి గారు ఇచ్చిన మాట, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ఈ సందర్భంగా గుర్తు తప్పదు. ఖచ్చితంగా డిఎస్సి వాళ్ళకు ఇంకా అదనంగా ఒక 7,000 పోస్టులు మేము ఫిలప్ చేస్తాం. ముందైతే ఈ నోటిఫికేషన్ను కానివ్వండి, తర్వాత ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చిండు. ఈ పైన చెప్పినటువంటి అన్ని డిమాండ్లు జాబ్ క్యాలెండర్తో సహా అన్ని ఉద్యోగాల నియామకాలు చేపడతామని చెప్పి మాట ఇచ్చినారు. కానీ మాట తప్పినారు. అవి కూడా 2 సంవత్సరాలు దాటింది. ఇప్పటికీ చీమ కుట్టినట్టు లేని పరిస్థితుల్లో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండడం శోచనీయం. దీన్ని ఖచ్చితంగా సేవాలాల్ సేనగా ఖచ్చితంగా మేము సంపూర్ణ మద్దతును, ఈ తెలంగాణ సమాజం కూడా వారికి మద్దతుగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. జనవరి 31 తారీఖు నాడు పెద్ద ఎత్తున అందరూ ఈ సమాజంలో నిరుద్యోగుల పక్షాన, నిరుద్యోగులు జరిగిన అన్యాయం పక్షాన, నిరుద్యోగులు చేస్తున్న మోసం పట్ల అందరూ గొంతెత్తాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి ఖచ్చితంగా నేను హాజరవుతాను. సేవాలాల్ సేన నాయకత్వానికి కార్యకర్తలకు కూడా పిలుపునిస్తున్నాం, నిరుద్యోగులకు కూడా పిలుపునిస్తా ఉన్నాం. ఖచ్చితంగా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో
నిరుద్యోగుల సింహగర్జనను ఇందిరా పార్క్ కాడ తలపెట్టినటువంటి నిరుద్యోగుల సింహగర్జనను జయప్రదం చేయాల్సింది విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై సేవలాల్, జై తెలంగాణ, జై భీమ్. ఈరోజు నిరుద్యోగుల సింహగర్జన కార్యక్రమాన్ని జనవరి 31న తలపించడం జరిగింది. అందులో భాగంగానే మన సేవాలాల్ సేన సంజు అన్న గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ గతంలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా ఈ గవర్నమెంటు అధికారంలో వచ్చిన తర్వాత పాటిస్తామని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఈరోజు నిరుద్యోగులకి మాటిచ్చి ఆ మాట తప్పడం జరిగింది. దానికి నిరసనగా మేము ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, నిరుద్యోగ పక్షాన అందరూ రావాలని కుల సంఘాలు, లెఫ్ట్ సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ కలుపుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ.